ఈ దినవాక్య ధ్యానాంశం తునకలుగా కోయబడిన ఎద్దు. 1 రాజులు 18 అధ్యాయం 32 ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచెను. ఆకాశం నుండి అగ్ని రప్పించుటకు ఏలియా చేసిన వాటిని పరిశీలించున్నాం. బలిగా అర్పించబడిన ఉన్న ఎద్దును తునకలుగా చేసి తాను పరిచిన కట్టెల మీద ఉంచెను. ఎద్దు పవిత్రమైనదై దానిని బలిగా అర్పించుటకు ఆటంకము లేదు. బలిపశువును తునకలుగా చేయుట ద్వారా మనమొక సత్యమును నేర్చుకునుచున్నాం. విరిగిన మనసే దేవునికిష్టమైన బలులు. దేవుడు, దేవా, విరిగి నలిగిన హృదయము నీవు ఆలక్ష్యము చేయదు. కీర్తన గ్రంథం 51:17. అవును, అప్పుడు బలిపశువు ముక్కలుగా చేయబడను. ఇప్పుడు విరిగి నలిగిన హృదయం. అందరూ పుట్టించు వార్తను వినినప్పుడు మన హృదయం బద్దలగుట సహజం. ఆ ప్రకారమే క్రీస్తు శిలువను మరణమును గూర్చి ధ్యానించినప్పుడల్లా మన హృదయము విరిగి నలిగిన స్థితిలోనికి చేరి విజ్ఞాపన చేయవలెను. దహన బలి పశుమాంసము మీదను కట్టెల మీదను 3 సార్లు 4 కుండల చొప్పున నీళ్లు పోయించెను. అనగా మొత్తము 12 కుండల నీరు పోయించెను. 1 రాజులు 18 అధ్యాయం 34. నీళ్లు కుమ్మరించుట అనునది పాపమును ఒప్పుకొనిరి, హృదయమును కుమ్మరించుటకు నీడగా ఉన్నది. 1 సమూయేలు గ్రంథం 7 అధ్యాయం 6. ప్రవక్తకు యిర్మీయా, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని హృదయమును కుమ్మరించుము అని చెప్పుచూ ఉన్నాడు. ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి అని కీర్తనాకారుడు చెప్పుచున్నాడు. కీర్తన గ్రంథం 62 అధ్యాయం 8. కుండలోని నీరును సులభముగా కుమ్మరించవచ్చును గాని హృదయములోని చింత భారము యావత్తును ప్రభు పాద సన్నిధిలో కుమ్మరించుట అంత సులభము కాదు. అన్న సంతాన భాగ్యము కొరకు ప్రార్థించినప్పుడు తన హృదయమును కుమ్మరించి ప్రార్థించెను. నేడు ఎందరో గుండె బలహీనతతో మరణించుచున్నారు. కారణము అధికమైన ఒత్తిడి, శక్తికి మించిన భారము. కుమారుడా, కుమార్తె, మీ భారమంతయు నా మీద మోపుము అని ప్రభువు ప్రేమతో పిలుచున్నాడు. ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. మత్తయి సువార్త 14 అధ్యాయము 9. దేవుడి దిన వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.